They are no అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇవాళ చాలా కలగుంది హౌస్ కూడా 2-3 సార్లు ఈ సభకు కూడా వచ్చే ప్రయత్నం చేయాలా రావాలి గతంలో ఆనవాయితీ ఒకటి రెండోది అధ్యక్ష పోలవరం ఇష్యూలో 4 గ్రామాలు ఇప్పుడు తమరు దయచేసి ఆల్రెడీ ఎన్జిటిలో మన స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ కూడా పెట్టింది 100 గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని చాలా దూకుడుగా వెళ్ళిపోతుంటూ కేంద్రం కట్టాల్సింది స్పెషల్ స్టేటస్ని అడ్డంగా పెట్టుకొని చేసుకుంటూ ఓకే మీరు ఎందుకో చాలా ఉద్యమ ముఖ్యమంత్రి నేపథ్యం నుంచి సహన ముఖ్యమంత్రిగా అభివృద్ధి అయిపోతున్నాం తప్పనిసరి కలిసి వస్తాం కానీ మన రైట్స్ కాపాడుకోవడంలో మన వాటా కాపాడుకోవడంలో మేము అందరం కలిసి వస్తామని చెప్తూ ఆ 4 గ్రామాలు దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు భద్రాచలం రాబోతున్నారు మీరు మన దేవుడిది కళ్యాణం కూడా దగ్గరలో ఉంది 4 గ్రామాలు పురుషోత్తంపట్నం పిచ్చుకులపాడు ఇవన్నీ కన్నాయిగూడెం ఇవన్నీ కూడా 4 గ్రామాలని అమెండ్మెంట్ ద్వారా కలుపుకునే అవకాశం ఉంది వాళ్ళకు కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్ అయిన గవర్నర్ గారి దానిలో మీరు రిప్లై ఇచ్చిన నేపథ్యంలో అది తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన అనేక అంశాలతో మేము కలిసి వస్తాం రాష్ట్ర అభివృద్ధిలో ఇన్ ద సేమ్ టైం మీరు దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టండి మన వాటా మనకు రావాల్సిన దాంట్లో కూడా ఈ మధ్య చాలా బుల్డోజ్ చేసుకుంటూ ఆయన ఎపెక్స్ కౌన్సిల్ కూడా పోయాడు మన ప్రాజెక్టు మేము కాదు మాకేం దుగ్ధలేదు అధ్యక్ష ఆ ప్రాంతం ఇష్యూలో ఏమైనా ఉంటే అవి కూడా రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ప్రాజెక్టులకు అడ్డుకోవాలని వ్యవహారం లేదు దయచేసి ఆ కాన్సెప్ట్లో నుంచి పోయి మాకు కూడా అవకాశం కలుపుకోండి అధ్యక్ష ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అందరిని కలుపుకొని పోతామని చెప్తున్నారు కానీ మాకు అపాయింట్మెంట్లు కానీ దయచేసి ప్రతిపక్షానికి కూడా ఒక స్కోప్ ఇచ్చి తమరికి ప్రగతి భవన్ అంత పెద్దది దానికి కూడా ఒక స్కోప్ ఇచ్చి మాకు కూడా అవకాశం ఇచ్చి అనేక ఇష్యూస్ అధ్యక్ష మేము కూడా రిప్రజెంటేటివ్స్ మీరు టీఆర్ఎస్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ మొదటి నుంచి డిఎన్ఏ కూడా ఉందని ఎల్ఓపి చెప్పారు మరీ అంత అటాకింగ్ మూడ్లో కాకుండా మా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడండి ఎవరు మాట్లాడండి ప్రజల వాయిస్ అధ్యక్ష దయచేసి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఎవరి ఎడల అమర్యాదగా ప్రవర్తించే అవసరం కూడా మాకు లేదు అధ్యక్ష కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా రిప్లై చేయాల్సి వస్తుంది అది డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఆన్సర్ అంతకు మించి వేరేం లేదు కానీ సుధాకర్ రెడ్డి గారు నాకు చాలాసార్లు కలుస్తూ ఉంటారు అధ్యక్ష ఇంటికి కూడా వస్తూ ఉంటారు నేను త్వరలోపలనే షబ్బీర్ అలీ గారిని సుధాకర్ రెడ్డి గారి ఇద్దరిని ప్రగతి భవన్ పిలిచి బ్రహ్మాండమైన భోజనం కూడా ఏర్పాటు చేస్తాం చాలా గౌరవప్రదంగా వారు ఏం చెప్పినా సరే దాన్ని స్వీకరిస్తాం అధ్యక్ష దానికి అభ్యంతరం లేదు రెండవది వారు చెప్పింది అధ్యక్ష కొన్ని సందర్భాల్లో కొన్ని అపోహలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పినాను అమరావతి వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు చెప్పినాను మీరు అవసరం లేని గ్రామాలు కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్నారు అది కరెక్ట్ కాదు డెఫినెట్గా కొన్ని గ్రామాలు ఇవ్వాలంటే వారు కూడా అంగీకరించిన అధ్యక్ష మళ్ళీ ఒకసారి జాయింట్కి ఇద్దరం కలిసి చెప్పుదాం సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు ఆ మాట మీద వారు ఉంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఒక 6-7 గ్రామాలు మనకు రావాల్సిన అవసరం ఉంది అవి నీళ్ళలో మునిగేవి కూడా వాళ్ళకి అవసరం కూడా లేదు దాన్ని డెఫినెట్గా వాపస్ తీసుకుంటాం అధ్యక్ష రెండవది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఇంకా పనులు ప్రారంభం కాలేదనే మాట ఒకటి వినిపిస్తూ ఉంది 100% ఆ స్కీమ్ పేరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధ్యక్ష వికారాబాద్ జిల్లాకు 100% అక్కడి నుంచి నీళ్లు వస్తాయి పాలమూరు రంగారెడ్డి స్కీమ్లో అనంతసాగర్ అనే ఊరు వద్ద వికారాబాద్ జిల్లా కోసం డెడికేటెడ్ కట్టినటువంటి ప్రాజెక్టు కూడా ఐ థింక్ షార్ట్ పీరియడ్లో టెండర్లు పిలుస్తూ ఉన్నారు కాబట్టి దానికి కూడా ఇబ్బంది అక్కర్లేదు ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కొత్త రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఇబ్రాహీంపట్నం వాటితో పాటు చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంతాలకు కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు వస్తాయి అధ్యక్ష ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఎవరు కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదని చెప్పి మనం